ఇప్పుడు చెప్పండి సార్. ఆ, అది ఏం జరిగిందంటే మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను అరుణాచలం అండి. సార్ చెప్పండి సార్, వివరంగా చెప్పండి. పౌర్ణమికి బిఫోర్ జరిగిన సంఘటన ఇది. ఓకే. అయితే వీళ్ళు తెల్లవారుజామున గిరి ప్రదర్శన వెళ్ళారు. అటు నుంచి ఆ ఇద్దరు దొంగ తాగుబోతు రావడం వచ్చారు. ఆ జనాల్లో డాష్ కొట్టారు. వీళ్ళ మధ్య మాట పెరిగిందండి. ఓకే. సో ఏంటంటే ఎందుకు గుద్దావని, ఇప్పుడు గుద్దిన వాడిని ఊరికే వదలరుగా. అవును. కళ్ళు కనపడలేదా ఏదో సంథింగ్ మాట పెరిగి ఒక గొడవకు దారి చేసింది. ఓకే. గొడవకు దారి చేసి సో అక్కడి నుంచి వాళ్ళిద్దరు వచ్చే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఏదైనా ఒక క్రైమ్ చేసి ఫాస్ట్ గా వస్తున్నారో ఏమో తెలియదు. మధ్యలో ఇతను పట్టుకొని బ్రేక్ వేయడం వల్ల కోపం రావడం వల్ల తప్పించుకునే ప్రయత్నంలో సో ఇది జరిగింది. కేవలం 500 డబ్బుల కోసం కాదు, వాళ్ళు డబ్బులు అడిగి బెదిరించి కాదు. కాకపోతే మీ ఒక వెబ్సైట్ తర్వాత మీరు చెప్పిన 500 అడిగారు అనేది రాసింది. ఓకే. దాని ఆధారంగా తర్వాత వీడియోలు రకరకాలుగా వస్తున్నాయి. అవును అవును. గురుగారు, మీరు చెప్పిన శూర్పణఖ అనే వీడియో ఒకటి ఉదయం నాకు వేరే వాళ్ళు పంపించారు. నేను కూడా మీడియా పర్సన్నే. ఓకే సార్. అయితే నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాను గురుగారు. ఇప్పుడు ఇక్కడ జరిగింది కానీ వీళ్ళు ఎక్కడో స్టూడియోలో ఉండి వీడియోలు చేస్తున్నారు. అవును. కానీ ఇప్పుడు తెలుగు వాళ్ళకి జరుగుతుంది అరుణాచలం లేదా దారుణం స్టూడియోలో కాదు. మీరు నిజంగా హిందూ ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళు, హిందూ ధర్మాన్ని మనం కాపాడుకునే వాళ్ళు అయితే అందరూ రండి, ధర్నా చేద్దాం. ఎగ్జాక్ట్లీ రండి. ఈ ఛానళ్ళు బొట్లు నామాలు పెట్టుకొని పట్టు చీరలు కట్టుకొని చెప్పడం కాదండి, మండిపోతుంది. బాగా చెప్పారు. అవునా? ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు అయితేనేమి, తర్వాత సామవేదం సన్ముఖ శర్మ గారు అయితేనేమి, ఇవన్నీ వీళ్ళు ఉండబట్టి ఇప్పుడు మనం పూజలు పునస్కారాలు పలాని ప్లేస్లో వెళ్తే ఇలా ఉందని తెలుస్తున్నాయి. కరెక్ట్ సార్. అవునా కదా? వాళ్ళు చెప్పడం బట్టి కాస్త ధర్మం నిలబడుతుంది. యాక్చువల్లీ ధర్మో రక్షిత అనడానికి అందులో భాగం వహిస్తున్న వాళ్ళే ఈ చాగంటి కోటేశ్వరరావు గారు కానీ ఇలాంటి వాళ్ళు. అవును సార్, మన ప్రవచనకర్తలు. చెప్పాలంటే నా దృష్టిలో మీరేమైనా అనుకోండి, మీరు వాస్తవం చెప్పారు మీరు. ఇప్పుడు వీళ్ళే కాదండి, ఇప్పుడు నేను అడుగుతున్నా రాధా మనోహర్ గారు అంటే అది హిందూ మతాన్ని వేరే అలలు చేస్తున్నారు అంటున్నారు కదా. ఇప్పుడు ఏమి చేస్తున్నాడు అతను? రావాలి. ఇప్పుడు హిందూ మా దేవాలయాలు ఇలా జరుగుతోంది, రండి అందరినీ పిలుపులు ఇవ్వండి. సాధు సంఘాలు అయితేనేమి, విశ్వ హిందూ పరిషత్ ఇదండి చాలా ఉన్నాయి కదా సార్. మనకు హిందూ ధర్మాన్ని పరిరక్షించే సమితిలు, కాపాడే సంస్థలు, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మరి వీడియోలు చేయడం కదా, అందరూ రండి చేద్దాం, న్యాయం కావాలి అని. అందరు ఇంట్లో ఏసీలు పెట్టుకొని వీడియోలు చేయడం కాదు. అదే నేను అడుగుతున్నది. మండిపోతుంది. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా. ఒకడు చెన్నైలో ఉంటాడు, వాడు ఏదో దగ్గరుండి లైవ్ చూసినట్టు గతంలో వరదలు వచ్చినప్పుడు చేసిండు. వాడి పేరేదో గుర్తులేదు, నిజంగా నాకు కనపడి తిన్నుదామని అనిపిస్తుంది. అంటే ఒకటి సార్, ఇప్పుడు మీరు వీడియో చేశారు, వీడియో ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు మొత్తం చూస్తారు. అవును అవును. దూరంగా ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? అది నిజం ఎంత అబద్ధం ఎంత? 500 కోసం మర్డర్ చేశారు అని చెప్తున్నారు, అది నిజం కాదు. అది ప్రచారం అట్లాగే చేశారు. ఒక వెబ్సైట్ వాడు ఫస్ట్ రాశాడు, ఆ తర్వాత ఈనాడు వాళ్ళు క్లారిటీగా సో న్యూస్ ఇచ్చారు, దాన్ని పట్టుకోవట్లేదు వీళ్ళు. ఈనాడు పేపర్లో వచ్చింది న్యూస్. ఏది ఇదంతా అతను చనిపోయిన తర్వాత ఇప్పుడు అతనితో పాటు గిరి ప్రదర్శన చేసే మన తెలుగు వాళ్ళు చుట్టూ ఉన్నారు, ఎవరు పట్టించుకోవట్లే. ఇక్కడ మెయిన్ థింక్ ఏంటంటే తెలుగు వాళ్ళు చుట్టూ ఉన్నప్పుడే జరుగుతున్న గొడవకు వాళ్ళు చూసి చున్నట్లు వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు పట్టించుకోవట్లేదు సార్, నిజం.
అవును. ఆ, అయితే అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లి వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో కూడా అతను మాట్లాడాడు అంట. మాట్లాడిన తర్వాత చనిపోయాడు. ఆ గొంతు చనిపోలేదు. ఓకే. చనిపోయిన తర్వాత వాళ్ళు న్యూస్ రాయడం మొదలెట్టు. జరిగిన సంఘటన జరిగిన 3 రోజుల తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఒక వెబ్సైట్ వాడు రాయడం. ఓకే. ఆ వెబ్సైట్ ను ఆధారంగా తీసుకొని మిగతా వాళ్ళంతా అల్లుకున్నారు సార్. నిజమే. నేను ఈ విషయాన్ని నేను బయటకు తీసుకొస్తాను సార్. ఇప్పుడు మీరు చెప్పింది నేను చెప్తున్నా కదా. ఈ రెండోది ఏంటంటే అక్కడ అందులో రాయడం ఏంది, ప్రతి వెబ్సైట్ లోనే రాశారు అతను ఎవరో ఈ 2 వ్యక్తులు వాళ్ళ గొంతు కోసిన 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళ పేర్లతో సహా ఉన్నాయి, ఏజ్ తో సహా రాశారు. ఓకే. ఓకే. వాళ్ళు పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేశారు అని అంటున్నారు. మరి ఇప్పుడు మీరు వాళ్ళు స్టూడియోలో ఉన్న వీడియోలు చేస్తారు, రండి అందరూ ధర్నా చేస్తే హత్య చేసిన శిక్ష పడాలి కదా. వాడు హిందూ అయితే ఏమి వేరే మతస్థుడైనా మీరు నిజంగా ఆయన ఎవరు చనిపోయిన ఆయన మీద దాన్ని బేస్ చేసుకుని వ్యూస్ కోసం వీడియోలు చేయడం కాదు దృష్టిలో. కరెక్ట్ సార్, నేను ఒప్పుకుంటాను. అందులో అందరూ రావాలి. అవును. మీరని కాదు, మీరు యాక్చువల్లీ చెప్పాలంటే ఈ విషయాన్ని మీరేంటంటే ఇలాంటి వాళ్ళు ఇప్పుడు అతను చనిపోయాడు. పొద్దున్న ఒక వీడియో చూశాను. ఆవిడ అరుణాచల్ ఇలా జరుగుతుందని చెప్పి దాన్ని తీసుకెళ్లి ఆ మ్యాటర్ కంటెంట్ ఎట్లా మార్చింది. తిరుపతిలో అన్న మతస్థుల షాపులు వాళ్ళే మేస్తున్నారు. దానికి దీనికి లింక్ ఏంటండి? ఏం సంబంధం అసలు సంబంధం ఏంటి? నువ్వు మాట్లాడుతున్నది ఏంటి? నీ కంటెంట్ ఏంటి? దేనికోసం వీడియో చేస్తావు? నీకు పక్కా సమాచారం ఉండాలి. అవును. అవును. అసలు ఇది క్రైమ్. నువ్వు వీడియోలు చేయాలంటే పోలీస్ స్టేషన్ నుండి మీకు రావాలి నోట్. మనం మామూలు పేపర్లో రాయాలంటేనే వాళ్ళు ఇస్తేనే రాస్తాం. కరెక్ట్. అవునా కదా? 100% మనంతా మనం రాసేది కాదు. పిలిపించి తంపుతారు. కరెక్ట్. ఎంతవరకు ఈ వీడియోలు చేసిన వాళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్ళి ఏం జరిగిందని వీడియో గానీ లేకపోతే లైవ్ గానీ చేసి కవరేజ్ చేశారా? వీడియోలు లేదు. ఇట్లాంటప్పుడు మరి ఇది మీరు ఘటన జరిగితే మీ ఎదుగుదల కోసం అతని ఘటనను మీరు ఉపయోగించుకున్నట్టుగా కాదా? అంతే. ఎవరి వ్యూస్ కోసం వాళ్ళు ఉపయోగించుకున్నట్టే అది కదా. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది సార్? మన హిందూ మతాన్ని ఎవరు రక్షిస్తున్నారు, సంరక్షిస్తున్నారు? అంత పనలే కదా. ఎవరికి ఉంది సార్ అంత బాధ్యత? ఎవరికి వాడు ఆ వ్యూస్ కోసము అడ్డమైన గడ్డి తినడము, ఆ చిల్లర కోసము ఇష్టమైనట్టుగా చిల్లర వీడియోలు చేయడము. రెండోది నాయకమైన ప్రజల ఎమోషన్స్ ను రేపి వాళ్ళు కొట్టుకుంటుంటే వీళ్ళు స్టూడియోలో వీడియోలు చేసుకుంటారు. కరెక్ట్ సార్. ఇది న్యాయమా చెప్ప? ఇది ముమ్మాటికి మీరు అన్నది 100% కరెక్ట్. మీరు రండి ధర్నాలు చేయండి స్టేషన్ దగ్గర. హిందూ సంఘాలు అంటే ఉండాలని. అవును. ఇంకొకటి మాట కూడా అంటాడు, ఆ స్టాలిన్ రావడం వల్ల ఇవన్నీ జరుగుతాయి. వాడు ఇంత సేమ్ ఒక వారంలో ఎన్ని రకాల వీడియోలు చేయొచ్చో చెప్పండి దీన్ని, ఈ వాక్యాన్ని. అవును సార్. అవును. బేస్లెస్ సార్ అనేసి వెళ్ళిపోతాడండి. అంటే బేస్లెస్. వాడు మాట్లాడడానికి ఏ విధమైనటువంటి బేస్ ఉండదు. మాట్లాడడం ఎంతసేపు మాట్లాడటము అంతే. స్టాలిన్ రావడం జరుగుతున్నాయని ఒక చిన్న వాక్యం ఎన్ని వేల వీడియోలు చేస్తారో తెలుసా? ఆడుకుంటారు. ఇది ఎంతవరకు న్యాయం? దీనివల్లనే కదా ఇది విషయాలు ఎవరు మీకు తెలిసే ఉంటుంది. మనంతా ఒకటే ఫీల్డ్ కాబట్టి మనం పోలీస్ స్టేషన్ నుంచి ఇలాంటివి రాయాలి, వీడియోలు చేయాలంటే వాళ్ళు పోలీసులు మనకు ఇది ఇస్తారు, ఇన్ఫర్మేషన్. దాని ఆధారంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన తర్వాతనే దాన్ని బట్టే ఎవరైనా ఆర్టికల్ రాయాలన్నా వీడియో మన క్రియేటివిటీని కొంచెం చొప్పించగలం. అంతే. కానీ అందరూ 500 కోసం అడిగారా? మరి ఆమె దగ్గరుండి గారు అంటే ఇంత అత్యాస్పదం అండి. నా బాధ ఏంటంటే ఇది చేసినందుకు కాదు సార్. మరి వీళ్ళందరూ ఏం కళ్ళు మూసుకుంటున్నారా హిందూ ధర్మానికి ఇలా అని? ఎంతసేపు ఇతర మతం నాశనం చేస్తున్నారా అని వాళ్ళ మీద అడగడం కాదు, మన మతాన్ని ఇలాంటి ఎదవలే నాశనం చేస్తున్నారని నేను చెప్తాను కావాలంటే. నిజమండి. ఇలాంటప్పుడు మీరు రాకపోతే, ఒక ప్రాణం పోయినప్పుడు మీరు రాకపోతే ఎప్పుడు వస్తారు సార్? రారు. వీడియోలు కావాలి, వ్యూస్ కావాలి, అంతే.
మీరు మమ్మల్ని నామాలు పెట్టి ఇంకోటి ఏదో చేసి మేము వాళ్ళని తిడతాం వీళ్ళని తిడతాము, ఇంటి దగ్గర కూర్చొని వ్యూస్ కోసం వీడియోలు చేస్తాం, కానీ ఇలా రోడ్డు మీదకి ఎక్కి ధర్నాలు చేయము. ఇది హిందూలో నడుస్తున్నటువంటిది. మన హిందువులే మనకు శత్రువులు సార్. అందుకే సార్ మన మతం అంటే ఇతర మతాలకు ముస్లింస్ కానీ తర్వాత ఏంటి అది క్రైస్తవ మతానికి కానీ చాలా చులకన అయిపోయింది బాబు. ఎందుకంటే మనల్లో ఐక్యత లేదు. నిజం సార్, మనల్లో ఐక్యత లేదు కాబట్టి ఇలాంటప్పుడు మీరు కాకపోతే ఇంకెప్పుడు వస్తారండి? అవును, ఏం తెలుస్తుంది వీళ్ళకు చెప్పండి. జరిగింది మరి ఒక వ్యక్తికి కష్టం వచ్చిందనంటే ఇంతమంది నిలబడ్డారు అని అంటే అప్పుడు అది ఐక్యమత్యం. అరే వీళ్ళకి చాలా మద్దతు ఉంది, వీళ్ళలో యూనిటీ ఉంది. ఇంకొక కోణంలో ఆలోచిద్దాం. ఇప్పుడు తెలంగాణ వాస్తను ఆ తెలంగాణ దగ్గర వీళ్ళు వీడియోలు చేసేవాళ్ళు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఏరియాకి వెళ్ళి ఏం జరిగిందని వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో ఏమన్నా మాట్లాడి లైవ్ తీసుకొని ఏమన్నా వీడియోలు చేశారా? లేదు, అది లేదు. ఏం సార్ ఇప్పుడు అరుణాచలం రాకపోయినా పర్లేదు, తెలంగాణ దగ్గరే కదండి. అవును అవును, అక్కడికైనా పోవాలి కదా. అది లైవ్ వీడియో చేస్తే ఇంకా బలంగా వెళ్తుంది కదా ప్రజల్లోకి. అట్లా చేస్తారా? లేదు. ఇష్టం వచ్చినట్లు ఒక ఆవిడ ఏం చెప్పింది, ఆవిడ పేరు నిలువునామం పెట్టింది. ఆవిడ ఏదో పేరు నాకు గుర్తులేదు, పొద్దున్న చూసా. ఈ సంఘటనను తీసుకొని ఆవిడకు చాగంటి కోటేశ్వరరావు గారి మీద కానీ మన రామ సన్ముఖ శర్మ మీద కానీ ఇన్నర్లో ద్వేషం ఉన్నట్లు అదంతా వెళ్ళగక్కుతోంది ఉంది. బాగుంది, చాలా బాగుంది పేరు. అవును, వేరే దక్కట్టే ఉంది ఆవిడ. అది చేయడం ఏంది అసలు? బ్యాట్ ఏంటండి మీరు వీడియో చేస్తున్నారు. ఇది ఇప్పటికి ఒక 5-6 వీడియోలు సార్, అందరూ దీనే బేస్ చేసి తీస్తున్నారు. కానీ ఈనాడులో రాసిన మ్యాటర్ ఎవడు చేయలేదు, చూడలేదు. లేదు సార్, నేను మీ ఆడియోను నేను జనాలకు వినిపిస్తాను సార్, మీరు మాట్లాడింది వినిపించి ఎప్పుడైనా కావాలి. తప్పకుండా సార్, తప్పకుండా సార్. మీ పూర్తి పేరు సార్? మహర్షి రమేష్. నేను మహి మీడియా ఛానల్లో పనిచేశాను. ఓకే సార్, నేను మీ వాయిస్ అంతా రికార్డ్ చేసుకున్నాను సార్. నేను ఇది జనాలకు వినిపిస్తాను సార్. ఇది వినిపించండి. యాక్చువల్లీ నేను మీతో గా మాట్లాడట్లేదు, యాక్చువల్లీ మామూలుగా వ్యక్తిగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ వీడియోలు ఇంకా 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 దారుణంగా వస్తున్న బాధతోటి మాట్లాడుతున్నా. కాకపోతే నాకు దీనికంటే ఏంటంటే ఇట్లాంటి ధర్మాన్ని రక్షిస్తామని కాకుండా వ్యక్తులు ఏమైపోతున్నారు అనే ఒక చిన్న బాధ. అలాగే సార్, మీ ఆవేదనలో బాధ అంటే ఇప్పుడు అంతెందుకు ఇవన్నీ ఇది ఓకే పర్ఫెక్ట్. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎందుకు తీసుకోలేకపోయారు మీరు లైవ్? తీసుకోరు, శవాన్ని పంపించారు కదా. అవును, మరి ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పుడు వెళ్ళొచ్చు కదా, ఇప్పటికైనా వెళ్ళొచ్చు. అప్పుడు వాళ్ళు నిజం చెప్తారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ పెళ్ళి అయిందా, పిల్లల వాళ్ళ పరిస్థితి, ఆయన ఎందుకు వెళ్ళాడు ఏంటి ఇవన్నీ చెప్తారు కదా. అవన్నీ లైవ్ చేసుకుంటే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది కదా వీడియో. కరెక్ట్ సార్. ఊహాగానాలకు ఏంటంటే ఇలాంటి విషయాలు ఊహాగానాలుగా కంటెంట్ చేస్తే కదంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇన్వెస్టిగేట్ చేయాలి మనమే అంతే కదండి. అవును, అరుణాచలం అంటే 13 గంటలు 16 గంటలు వెళ్ళడానికి. అవును, అదెందుకు ఆలోచించి చేయట్లేకపోతుంది ఇల్లు? నిజమా కాదా సార్? నిజం. వాళ్ళ సమాధానం చెప్పాలి మీరు అన్నదానికి. అదే నేను చూసిన వీడియోలో మీరు ఉన్నట్లు మాట్లాడే తత్వం మీకుంది. థ్యాంక్ యూ అండి. నిజాలు ఏంటి అనేది విశ్లేషణ గుణం ఉంది. మీరు నాకు కనెక్ట్ అయ్యారు, అందుకనే నేను మీకు కనెక్ట్ అయ్యి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది ఆవేదన సార్ నాకు. అవును సార్, నాకు అర్థమైంది సార్. తమిళ కన్నడానికి కాదు ఇక్కడ అవును ఒక ఇది
అట్లా ఉంది. సరే, కొన్ని రాంగ్ ఉంటే కన్నా అవే మాటలు ఏవైనా ఉంటే ఎడిట్ చేస్తా. అలాగే సార్, తప్పకుండా విషయాన్ని పెట్టండి. అలాగే, తప్పకుండా సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.